ఈరోజు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క నీరా కేఫ్ని తొలగిస్తున్నారని చెప్పి ప్రభుత్వం తెలియజేయడం ద్వారా ఈ గౌడ సంఘాలన్నీ మమేకమై ఈరోజు ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో అటువంటి దుశ్చర్యకు పాల్పడితే ఈ గౌడ సంఘాలే కాదు తెలంగాణ సామాజిక వర్గం అన్ని సామాజిక వర్గాలు ఖండించే విధంగా ఉంటుంది. కనుక గత ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆ ప్రభుత్వం ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఈ యొక్క నీరా కేఫ్ని మా యొక్క ఆత్మగౌరవంగా భావిస్తూ నిర్మించిన ఈ యొక్క నీరా కేఫ్ని ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్న మంత్రిత్వ శాఖ కానీ ప్రభుత్వ అధికారులు కానీ తొలగించాలని ఒక పెద్ద కుట్ర పన్నీరు. అటువంటి కుట్రని వెంటనే తిరిగి కొట్టడానికి ఈరోజు అందరం విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తాత్కాలిక జీవో కాకుండా తాత్కాలిక రిజర్వేషన్ ఏదో ఇచ్చి ఉపశమనం కలిగించే విధంగా ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి మరొక్కసారి మేము చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాము. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అయినా కూడా ఈరోజు ఈ యొక్క విధి విధానాన్ని ఖండిస్తున్నామంటే మాకు కుల మతాలకు ఎటువంటి సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. అందరం గౌడ కుల సామాజిక వర్గం అంతా ఏకమై ఈ రోజు ఖండించడానికి ఇచ్చేసాం. కనుక ఈ యొక్క వినపాన్ని ప్రభుత్వం వెంటనే దీన్ని ఆలోచించి ప్రభుత్వం తాత్కాలిక జీవోని కాకుండా పర్మనెంట్ జీవోని ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.